హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బీట్రూట్ దోశ అండి. ముందుగా మిక్సర్ గ్రైండర్లో చిన్నగా కట్ చేసి పెట్టిన బీట్రూట్ పీసెస్, చిన్న అల్లం ముక్క, ఒక చిన్న పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత దోశ బ్యాటర్లో ఈ పల్ప్ అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ స్టవ్ మీద పాన్ పెట్టిన పాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకుని దోశ మీద ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ గీ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్ అయితే యూస్ చేయట్లేదండి. ఆయిల్ ప్లేస్లో ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ గీ అయితే వేసుకున్నాను. నా మెయిన్ మోటో వచ్చేసి ఆయిల్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేయాలని. ఇదివరకు నేను ఆయిల్ చాలా ఎక్కువగా వాడేదాన్ని, ఇప్పుడైతే ఆయిల్ బాగా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అండ్ నేను ఈ దోశ కాంబినేషన్గా అయితే కోకోనట్ చట్నీ తీసుకున్నానండి, వితౌట్ ఆయిల్ అది కూడాను. అండ్ నాకు ఈ దోశ అనేది విత్ చట్నీ కన్నా వితౌట్ చట్నీ చాలా బాగా నచ్చింది. బీట్రూట్ పల్ప్తో సహా వేసుకోవడం వల్ల బీట్రూట్ స్వీట్నెస్ తెలుస్తూ లైట్గా చాలా బాగుంది. చాలామంది బీట్రూట్ దోశ అనేసరికి పల్ప్ అంతా తీసేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే వేసుకుంటారు కదా. నాకు అది కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను పల్ప్తో వేసుకున్నాను. మీరు కూడా పల్ప్తో వేసుకుని ట్రై చేయండి. దోశ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట.